హలో అండి, అందరికీ నమస్కారం. ఇదిగో ఇంటికి ఆడబిడ్డ వస్తే ఇట్లుంటది అనమాట. ఇదిగో ఇంకో గోంగూర పచ్చడి, వంకాయ కూర, చారు, కోడ్ల కూర, ఆలుగడ్డ కూర, పచ్చిమిరపకాయ, బెండకాయ కూర, ఇది ఒక కూర, చికెన్ బిర్యానీ, చేపల పులుసు. తినమ్మా తిను, తినమ్మా తిను, తినమ్మా ఆరగించమ్మా, తినమ్మా నువ్వు. నిన్నటి మాత్రం తినమ్మా, మొత్తం తినమ్మా, నీకేం కావాలో తినమ్మా. మార్నింగ్ మా వార్లే కాదు, మార్నింగ్ మీరు నిద్రపోయే టయానికి వీళ్ళు వెళ్ళారు, మళ్ళీ మీరు లేచిన టయానికి వాళ్ళు వచ్చారు. మార్నింగ్ మదన్నయ్య చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళేసి వచ్చారనమాట. నేనైతే ఇప్పుడు వేడి వేడిగా వంకాయ వండి ఆలు ఫ్రై చేసా. ఓన్లీ ఆలుగడ్డ చేద్దాం అనుకున్నా, ఉమాకు వంకాయ ఇష్టమని మళ్ళీ చిన్న రోట్లో దంచి చేసాం, మిక్సీలో కూడా పట్టలేదు. తినండి. 8 కాదు 9 అయింది. వీడియో మధ్యలో చేసి మనం టైం 9 అయింది, ఇప్పుడు 9:10. నేను అన్నం 6:30కే వండే అన్నము, మళ్ళీ డ్రెస్సులు వీడియో చేసాం కదా మనం, అందుకని ఆగిపోయింది. ఇంకా వంకాయలు మీరు తెచ్చినాయా నేను తెచ్చినాయా? మొన్న మీరు తెచ్చారా? నేను తెచ్చినాయేమో 4-5 రోజులు అవుతుంది వంకాయలు తెచ్చి. మా ఇంట్లో కూడా ఉంటుంది ఈ మధ్య ఫ్రిడ్జ్లో. దీవెన్ ఆకలి అవుతుందన్న అన్నం నేను అన్నీ ఉన్నాయి. దీవెన్ ఇన్ని కూరలు ఉన్నాయి, ఇంకేమున్నాయి అంటే చూడు దీవెన్. అవును, దీవెన కూడా నచ్చితే ఒక్క కూరతోనే అన్నం మొత్తం తింటది. మా ఇంట్లో ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం వంట వీడియోకి ఒకటి. ఇగో బిర్యానీ, చికెన్ బిర్యానీ వెయిట్ చేసి ఆడబెట్టా. చేతులు నొప్పి వస్తున్నాయి, కాళ్ళు నొప్పి. ఈ వర్షంలో తడిచొచ్చారా ఏంటి? దీవెనా ఏమా ఇట్లా ఎంత క్యూట్ ఉన్నావు? రాధా ఎవరు? ఏ రాధా మరి నాకు తెలియదు కదా. బా రాధాకృష్ణులా? రాధా అంటే ఫ్రెండ్ లా చెప్పింది. నువ్వు బాగా అర్థం చేసుకుంటావు. ఇద్దరు వాడి కదా, ఇద్దరు కొరియన్ వాళ్ళు కదా. మమ్మీ ఇట్రా. నేను సౌండ్ ఏంది బుస్సని వస్తుంది అనుకున్నా. దీవెనా మమ్మీ క్యూట్ ఉన్నావు మమ్మీ. ఏది మీ నాయనమ్మ అనా కూర్చుకుంటుందనా? నీ వాడిని ఎందుకు కొడతావా నువ్వు? ఇవాళ నాయనమ్మ పెట్టిన డ్రెస్ చాలా బాగుంది కదండి, చాలా చాలా బాగుంది. యోధా సాంగ్ షూట్ చేసింది తనకి. నైన్ 9:30 పోతాను టైం చెప్తున్నాడు ఆయన. ఏరా నువ్వు ఎందుకు పోయినారా పైకి? వర్షం ఆపద్దా? నేను తినటం కూడా అయిపోయింది. దీవెనా ఏంటి? ఒరేయ్ అట్లా సరిపోయి కింద సౌండ్ వస్తుంది. అవును ఏంటి చెప్పు. తెల్లనే ఉంటుంది కదా ఉమా. అసలు ఉమా నువ్వు ఎప్పుడు కాదురా ఉమా. ఉమా ఇంకో విషయం ఆగు. ఏంటండి ఊరికి పండగ కట్టి నువ్వు ఎప్పుడున్న పిల్లలు స్కూల్ ఉంటుంది 2-3 సార్లు నేనే పోయి ఫంక్షన్ ఒక్కనే పోవాలా? ఇద్దరం ఉన్నాం కానీ
కాదు నువ్వు ఇంట్లో ఉమా ముఖం గమనించట్లేదు అసలు మెయిన్ ప్రాబ్లం అసలు ముఖం చూడట్లేదేమో మరి అందుకే ఏమో మరి ఏంటండి మా సునీతకేమో ఎండ వస్తుంది నాకేమో ఉక్కపోత ఏం చేస్తున్నావురా కాలేదా ఇప్పుడు సాంగ్ షూట్ కన్నయ్య బయటకు వెళ్ళకు ఓయ్ ఎందుకట్లా అట్లా కూర్చోవాలా మీ ఆయన డిస్టే తగులుతుందేమో నువ్వు తెల్లగున్నావు అని మీ ఆయన డిస్టే తగులుతుందేమో మేబీ ఇప్పుడేముందండి ఆలుగడ్డ మా ఇద్దరు ఫేవరెట్ ఫిష్ పులుసు బాగుంది అరగన చేసేసిన ఫిష్ బాగుంది కదా వాకాయ పచ్చడి పుల్లగా ఉంటుందని వాడు నిన్న కూడా పెట్టి ఫస్ట్ ఇది తిను గొంతులో కడుపులో రాదా పుల్లగా అసలు దాన్ని చూడని కూడా చూడు జోలి కూడా పోనీ తిను మధు బెండకాయ పచ్చిమిరకాయలు కారం బాగాలేదు అమ్మా నిమ్మకాయ పచ్చడి యోదా నెక్స్ట్ నేను దీపే స్టోరీ నువ్వు విన్నావు కదా ఎలా ఉంది దాంట్లో మెయిన్ చిన్న పాప క్యారెక్టర్ దీవెన బాగుంటుంది కదా కాదు ఇది వద్దన మళ్ళీ చేస్తలే అయిపోయింది ఆ చేపల పచ్చడి మొత్తం ఇంకా డబ్బాలో ఉందంట పులుసు తిను కాదు వెళ్ళిపోయి తిను దీవెన అదే రా తినమని చెప్పు ఓ వెళ్ళిపోయి వేసావు దీవెన నువ్వు వాకాయ పచ్చళ్ళ వాకాయ దొరికి చేపల పచ్చడా పులుసు చేపల పులుసు ఉత్తి ముక్కే కన్నెప్ప కొట్టకుండా చూపించు కన్నెప్ప కొట్టద్దు పుల్లగా లేదా ఏంటి నీ బాధ సునీత అది చింతపండు సునీత చికెన్ దాంట్లో చింతపండు ఎట్లా వేస్తారు అది బాగుందంటే చికెన్ అదే చేపల పులుసు నేను ఇదిగో ఇది రొయ్యలు చేయొచ్చు ఇలాగా చికెన్ ఫిష్ చేయొచ్చు కానీ ఇంత పులుపు వేసి చేయలేము టాస్క్ ఇందాక ఇచ్చిందని ఆయన తినడానికి మీరు తింటారా అని దీవెన్ బాబు గొప్ప అని చెప్పడానికి అని ఎన్నిసార్లు మారుస్తావు నేను ఈవినింగ్ వచ్చినప్పుడు 7 అయిందండి 7 నుంచి ఇప్పుడు 9:45 అయింది అద్దం ముందు నిల్చుంది వచ్చిన దగ్గర నుంచి ఎందుకని అట్లా కొరియాలో బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు కొరియాలో ఏమను ఇక్కడ కాదు మా
కొరియా ఫ్యాన్స్. ఇది ఇండియా. చెప్పురా వాళ్ళకి, బ్లాక్ పింక్. చెప్పురా మీ అమ్మకి. ఇంగ్లీష్ సాంగ్ ప్రాక్టీస్ చేశారా? మేమే క్రియేట్ చేసాం. కొంచెం కొరియా నేర్చుకున్నా. నువ్వు రియల్లీ చించా బాగా చించుతున్నావు అని. రియల్లీ అది వంకాయ బాగుంది, బెండకాయ బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్ బాయ్.